ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, దైవవాక్కు ఏమని చెప్పుతున్నదంటే, మొదట దేవుని రాజ్యమును నీతిని వెదకాలని. అయితే మనము ఏం చేస్తున్నాం? ముందు మనము వెదకాల్సిన దానిని మరిచి లోక సంబంధమైన శరీర సంబంధమైన వాటిని వెతుకుచు విలువైన సమయమును విలువైన వనరులను పనికి మాలిన వాటి కొరకు హెచ్చిస్తూ నష్టపోతూ ఉన్నాం. ఉదాహరణకు, పిల్లవాడికి ఉద్యోగము ఈ లోకములో జీవించుటకు ముఖ్యమే. కుమార్తెకు ఆమె వయసును బట్టి పెళ్లి చేయడము ముఖ్యమే. అయినా వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది వారు రక్షింపబడడం, వారు పరలోకము చేరడమే. వారు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉండినా ఏమి ప్రయోజనము? వారు రక్షణ పొందకపోతే నశించి నరకానికి వెళ్ళుటయే కదా. ఈ జీవితము తాత్కాలికమని తెలుసుకొనుము. లోకములో జీవించుటకు ఇవన్నీ అవసరమే. అయినా రక్షణ, పరలోకము వీటన్నిటికంటే సాటిలేని, విలువ కట్టలేనిది, ఎంతో విలువైనవి. ఇవన్నీ తెలిసిన మనము లోకము మీద లోక సంబంధమైన విద్య, ఉద్యోగము, హోదా, సుఖ సౌఖ్యాలపై మొగ్గు చూపుతూ ఉన్నాం. వాటి గురించే మనస్సు పెట్టుచున్నాము గాని దినానికి ఒక్కసారైనా పరలోకము గురించే ఆలోచించలేకపోతున్నాం. చాలామందికి అసలు వీటి గురించి కనీసము తెలుసుకోవడానికి, ఆలోచించడానికి కూడా సమయం ఇవ్వరు. దేవుడు సమయమును ముగించి నిన్ను పిలిస్తే నీ బిజీ గజీ ఏమవుతాయో తెలియదు. టకీమని వచ్చేస్తావు కాళ్ళు చాపుకొని. మరి ప్రియులారా, ఈ లోకపు పనులలో పడి టైం లేదని, బిజీ అని, అన్నిటికీ ఒక టైం ఉంది అప్పుడు వస్తానని ఆరాధనకు వెళ్లకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని వాక్యము చదవకుండా, రక్షణ గురించి ఆలోచించకుండా, పరలోకము గురించి సిద్ధపడకుండా సాకులు వంకలు చెప్పి నిన్ను నీవే నరకపాత్రులుగా చేసుకొని మీ గొయ్యి మీరే తవ్వుకొనుచున్నారు. ఈ లోకములో ఎంతో మంది నిర్లక్ష్యము చూపి గ్రహింపు లేక తాత్కాలిక సుఖ సౌఖ్యాల కొరకు శాశ్వతమైన నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. ప్రియమైన వారలారా, శరీరమనే ఈ గుడారము శిథిలమైపోతుంది. నిత్యమైన నివాసము, మహిమాదేహము, మహిమారాజ్యము దైవ సన్నిధే. ఆకలి లేని, దప్పిక లేని, కన్నీరు లేని, కష్టాలు లేని, శ్రమలు లేని, సమస్యలు రాని, ఎండలేని, వడగాలి రాని, సూర్యుడు లేని, చీకటి రాని ఆనందమైన ఆ మహారాజ్యములో ఉండడానికి సిద్ధపడ్డారా? ఆలోచించుకొనండి. బంగారము, డబ్బు, ఉద్యోగము, హోదాల వైపు చూస్తూ ఉన్నారా? ఆలోచించండి. పరలోక రాజ్యమందు వీధులే బంగారం, వజ్రాలు, వైడూర్యాలే పునాదులు, నక్షత్రాలే మహిమతో కప్పబడి నిత్యానందముతో ప్రభు మహిమ రాజ్యములో ఉండాలనుకుంటే తప్పక ఈ లోకాన్ని, ఈ లోక సుఖాలను, ఈ లోక భోగాలను, ఈ లోక ఇచ్చలను విడనాడాలి. గమనించండి ప్రియులారా, ఆ మహిమ రాజ్యానికే ప్రాముఖ్యత ఇవ్వాలి. ఒకసారి లోకము, పరలోకము కావాలంటే దొరకవు. ఈ లోకపు హడావుడిలో మరుగున పడిందా? మహిమారాజ్యం జాగ్రత్తగా పరిశీలించి ఇప్పుడే సిద్ధపడు. దేవుడు అట్టి కృప మీకు ఇచ్చునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.